మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ప్రభు కృపను బట్టి మీరంతా క్షేమముగా ఉన్నారని నమ్ముతా ఉన్నాను. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడానికి వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని యేసునామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై యుండుడి. ఈ మాటను మనము పరిశీలన చేసినట్లయితే దేన మనస్సు, మనము ఈ లోకంలో శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు మనము దేన మనస్సు కలిగి జీవించేవారుగా ఉండాలి. మనము ఎక్కడ ఉండాలి అంటే ఆయన బలిష్టమైన చేతి క్రింద. మనము ఆయన చేతి క్రింద ఏ విధంగా జీవించాలని వాక్యము సెలవిస్తూ ఉందంటే దేన మనస్కుల, అంటే దేన మనస్సు కలిగిన వారిగా మనము జీవించాలి. అవును, ప్రభువు కూడా దేన మనస్సు కలిగి జీవించినట్లు అనేక వాక్యోపదేశాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాలు మనము చూస్తూ ఉంటాం. అయితే ఈ లోకంలో మనము జీవిస్తూ ఉన్నప్పుడు అనేక పరిస్థితులను బట్టి మనము మనకున్నటువంటి ఆ దీన స్వభావాన్ని కోల్పోతూ ఉంటాం. ఆ దీన స్వభావాన్ని వదిలిపెట్టేస్తూ ఉంటాం. ఎందుకు అంటే ఈ ఈ లోకంలో శరీరానుసారంగా జీవిస్తున్న మనము ఆ పరిస్థితులను బట్టి మనము ఆయన ఎరిగిన బిడ్డలమని, మనము ఆయన వాక్యాన్ని మన హృదయంలో ఉందని మరిచిపోతూ ఉంటాం. అంటే మనము శరీరానుసారంగా ఆలోచన చేస్తూ ఉంటాం. శరీరానుసారంగా ఆలోచన చేస్తూ ఉంటాం కాబట్టి మనము దీన మనస్సును ధరించుకోలేము. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన బలిష్టమైన చేతుల క్రింద ఎలా ఉండాలి అంట? దీన మనస్కులై ఉండిడి. అవును, ఈ లోకంలో మనం చూసినట్లయితే దీనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పైనున్నటువంటి మూర్ఖమైనటువంటి జనాంగము లేదా ప్రేమ లేనటువంటి జనాంగము ఈ దీనులైన వారిని తక్కువ చేసి చూస్తున్నట్లుగా, చేత కాని వారిగా చూస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. అందుకే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే దీన మనస్కులై ఉండాలి. దీన మనస్కులై ఎక్కడ ఉండాలి? ఆయన బలిష్టమైన చేతుల క్రింద. ఎప్పుడైతే ఆయన బలిష్టమైన చేతుల క్రింద మనము జీవిస్తామో, ఆయన బలిష్టమైన చేతుల క్రింద మనము దీన మనస్కులై ఉంటామో, దేవుని బలిష్టమైనటువంటి కాపుదల మనకుంటుంది. మనము దీనత్వము కలిగి దీన స్థితిలో ఉన్నంత మాత్రాన లేదా దీన స్వభావము కలిగి ఉన్నంత మాత్రాన ఇతరులు మనల్ని బాధ పెట్టలేరు, ఇతరులు మనల్ని ఇబ్బంది పెట్టలేరు. ఎందుకు అంటే వాళ్ళు మన 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 మీదికి రావాలి అంటే ఆయన బలిష్టమైన చేతుల్ని తొలగించుకుని రావాలి. కానీ అంతటి శక్తి ఈ లోకంలో ఉన్న ఏ మనుషునికి లేదు. కాబట్టి ఈ లోకంలో మనము పరిశీలన చేసినప్పుడు మనము దీన మనస్కులై ఉండాలి. దేవుని వాక్యం ఎరిగినటువంటి బిడ్డలుగా, దేవుని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి మనము దీన మనస్కులై ఉండాలి. కానీ ఈ లోకంలో ఎక్కడ చూసినా దీనత్వం అనేది కనుమరుగైపోతూ ఉంది. ఎందుకంటే ఏ ఒక్క వ్యక్తి కూడా తనను తాను తగ్గించుకోవడానికి ఇష్టపడట్లేదు, తనను తాను హెచ్చించుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ లోకంలో అనేక సందర్భాలను మనం పరిశీలించినప్పుడు అధికారం ఉందని హెచ్చించబడటం, ధనము ఉందని వాళ్ళు హెచ్చించబడటం, ఇలా వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఏ ఒక్కరు కూడా వాళ్ళ యొక్క స్థితిని తగ్గించుకోవడానికి, దీనంగా ఉండటానికి లోబడనొల్లని ఒక తరాన్ని మనము చూస్తూ ఉంటాం. కానీ దేవుని ఎరిగినటువంటి మనము, దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి మనము దీన మనస్కులై ఉండాలి. దీన మనస్కులై ఉండాలి. ఎక్కడ దీన మనస్కులై ఉండాలి? ఆయన బలిష్టమైన చేతుల క్రింద. మనము దీన మనస్కుల, ఆయన బలిష్టమైన చేతుల కింద మనం ఉన్నప్పుడు ఆయనే మనకి సహాయం చేస్తాడు, ఆయనే మనల్ని హెచ్చిస్తాడు, ఆయనే మనల్ని కాపాడుతాడు. కాబట్టి ఈ మాటలు విన్న మనమందరము కూడా ఆయన బలమైనటువంటి చేతుల కింద మనము దీన మనస్కులై ఉండాలి. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.